అమ్మ మీ పేరు? నా పేరు విజయకుమారి, కే విజయకుమారి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పృథ్వీని మండలం కొమ్మలపూడి. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వీళ్ళంతా కలిసి ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. ఒక పక్కనే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అసలు ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు మీరు? టఫ్ ఫైట్. టప్గా వచ్చిన జగనే వస్తాడని మా కోరిక. ఎందుకు జగన్ వస్తారని మీకు అంటున్నారు? ఆయన చేసే పనుల గురించి ఏం చేశారు పనులు? చాలా చేశారు పనులు. చెప్పండి, 2-3 చెప్పండి. రేపు పిల్లలకి అన్ని రావట్లేదు కదా, విద్య దీవెన అన్ని వస్తున్నాయి కదా. మరి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, మద్యపానం పెరిగినాయి అంటే మరి కల్తీ మద్యం ఎక్కువ అయింది కదా మనకి. మరి ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి కానీ జగనే రావాలని కోరుకున్నాము. మనకి ఇప్పుడు వరకు రాజధాని విషయం కూడా బయటికి తీయలేదు, ఇంకా ఇప్పుడు వరకు క్లారిటీ రాలేదు. తీస్తారేమో ఇప్పుడు. మరి జగన్ గారు చాలా మంది ఏపీలో అయితే ప్రజలంతా ఈసారి మళ్ళీ సిబిఐనే రావాలి. లేదు లేదు, జగనే వస్తారు. ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? అలా అయితే చెప్పలేను కానీ జగన్ వస్తాడు. ఎన్ని రావచ్చు మీ అంచనా ప్రకారం? మాకు ఎగ్జాంపుల్గా మామూలుగా అంటే గెలవటానికి వచ్చేయన్నా రావాలి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈసారి నగ్గుతారంటారా? ఓడిపోతారు. చంద్రబాబు లోకేష్ మంగళగిరిలో నగ్గుతారు. చెప్పలేం కానీ జగన్ వస్తాడు మటుకు చెప్పగలను నేను. అది మొన్న జగన్ గారి మీద దాడి జరిగింది. అది వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుని క్రియేట్ చేశారు, కొడుగత్తి రామాలాగా అని చెప్పేసి. కాదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ చేశారు, చంద్రబాబు పార్టీ వాళ్ళు చేసింది. అది వాళ్ళు చేశారు. మరి ఎందుకు పట్టుకోలేదు? పట్టుకున్నారుగా బాబుని. పట్టుకోలే కదా, పట్టుకున్నారు. మీడియాకి చూపించలే కదా. పట్టుకున్నారు, చూపించారు. మీడియా. మా ఆయన వైసీపీ కన్వీనర్. ఓకే. మాకు అంటే ఆయనకు అన్నీ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ మొత్తం 2-3 మండలాల మీద అన్ని ఫోన్లోకి వచ్చేస్తాయి, తెలిసి పట్టుకున్నారు. రావాలని కోరుకుంటున్నాము. శ్రీనివాస్ నా పేరు. ఆల్రెడీ మనకి ఏపీలో అయితే ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్పి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది సార్ ఎలక్షన్? పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? అసలు పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ మేమైతే గ్యారంటీ చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేకనే కూటమికి వెళ్ళిపోయిండు. కూటమికి వెళ్ళిపోయిండు. కూటమి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన. ఆయనకు నమ్మకం ఉంటే కంపల్సరీ ఓన్గా పోటీ చేసేవాడు, గెలిచే అవకాశాలు ఉండేటివి. లేకనే కూటమికి వెళ్ళిపోయిండు. కాబట్టి అది కూడా చెప్పలేము. ఇప్పుడు చెప్పలేమనేది అని అంటే ఇప్పుడు టీడీపీ ఓటర్స్ ఉంటారు, అక్కడ బీజేపీ ఓటర్స్ ఉంటారు, జనసేన ఓటర్స్ కూడా ఉంటారు. జనసేన ఓటర్స్ తక్కువ ఉంటారు. ఆ ఓటర్స్ 3 పార్టీల ఓట్లు పడతాయి కాబట్టి దాదాపు గెలిచే అవకాశాలు ఎక్కువ అని చెప్పొచ్చు. వైసీపీకే లోక్సభ ఎన్నికలనా? అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు గెలుపు అనేది వైసీపీ గెలుపు తథ్యమని నేను చెప్తాను. 175 అంటే దాదాపు 160 అయితే కన్ఫర్మ్ అని నేను అంటున్నా. ఇంకా 160 అంటే మిగతా ఎన్ని ఉంటాయి అసెంబ్లీ స్థానాలు? ఎన్ని ఏపీ? 175. 160 అంటే 15 ఉంటాయి. ఎందుకంటే ఆయన చెప్పే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కానీ మిగతా నేను సీఎంగా చేసిన ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ గవర్నమెంట్ నుంచి పొందే ఏ పథకమైనా కానీ మీ ఇంటికి చేరితే మాత్రమే ఓటేయండి, లేకుంటే ఓటేయకండి అని భరోసా ఇస్తున్నాడు ఆయన. ఏపీ రాజధాని అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ములు 2 ఉంటారు, ఒక తల్లి కడుపులో ఉండే అన్నదమ్ములు 2 ఉంటేనంటే ఏర్పాటు అవుతారు వాళ్ళు. సడన్గా పెద్దోడు ఏంటంటే కొంచెం అవగాహన ఉంటుంది వాడికి, వ్యవసాయంలో కానీ ఇంట్లో కానీ సంసారంలో కానీ ప్రతి దాంట్లో అవగాహన ఉంటుంది. వాడు కొంచెం అభివృద్ధిలో ముందు ఉంటాడు. చిన్నోడు కొంచెం వెనక ఉంటాడు, తెలుసుకునే దాంట్లో కానీ తెలివితేటల్లో కానీ ప్రతి దాంట్లో వెనక ఉంటాడు. కాబట్టి కొంచెం వెనక వెళ్తాడు చిన్నోడు. అట్లనే ఈ అభివృద్ధి కూడా కొంచెం వెనక ముందు జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ 5 సంవత్సరాలనే కావాలి, ఈ 10 సంవత్సరాలనే కావాలంటే అభివృద్ధి సాధ్యం కాదు. ఇంకా అది రాజకీయాలలో అది మామూలే అని చెప్తాం. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు,
ఇటు బీజేపీలో ఉండే కీలక వ్యక్తులు కావచ్చు. రాజకీయాలలో అతి సాధారణమైన విషయం అది. రాయితోన కొట్టిన విషయం కావచ్చు, కోడికత్తి విషయం కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, ఏదైనా కానీ అని నా అభిప్రాయం. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ శాలరీ డబల్ చేస్తారని చెప్పేసి అన్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? శాలరీ డబల్ చేస్తారు అంటే ఇప్పుడు ఇంకా ఒక విషయానికి పచ్చిగా చెప్పాలంటే ఏపీ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఇంకో విషయం తీసుకోండి, శాలరీ డబల్ చేస్తాడు. ఎట్లకెళ్ళి చేస్తాడు చంద్రబాబు నాయుడు? ఆయనకు ఓన్గా ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆయన ఎట్లకెళ్ళి చేస్తాడు? సామాన్య ప్రజలపైన దోచుకొని మాత్రం ఆ పన్నుల రూపంలో తీసుకొని మాత్రమే మిగతా వారికి అందియగలుగుతాడు. కొన్ని వర్గాలకు, మిగతా వర్గాలు ఏమైపోవాలి? అందరికీ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మాత్రం అందియలేడు కదా చంద్రబాబు కానీ, ఇంకెవరు కానీ, జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నా కానీ. వైసీపీ గవర్నమెంట్లో వాలంటీర్ వ్యవస్థ ఏమన్నా బాగా ఉపయోగపడింది అంటారు సార్ మీరు? వాలంటీర్ వ్యవస్థ అంటే వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు వైసీపీ ప్లేస్లో టీడీపీ ఉన్నా కానీ ఏదైనా ఒక వ్యవస్థను తీసుకుంటే, ఒక గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థను తీసుకుంటే వాళ్ళని కంపల్సరీ యూజ్ చేసుకుంటారు. టీచర్స్ని కానీ, వాలంటీర్ వ్యవస్థను కానీ, ఆశా వర్కర్లను కానీ, గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తులను ప్రతి ఒక్కరిని యూజ్ చేసుకుంటారు. 100% యూజ్ చేసుకుంటారు. ఏ విధంగానైనా యూజ్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఏంటంటే అధికారంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఇంకా మిగతా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళకు ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పండి? చేయలేరు. సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా జరగలేదు కదా సార్? జరగలేదు. అది ఎవరైనా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సంపూర్ణ మద్య నిషేధం అంటారు కానీ అది 100% 5 సంవత్సరాల వరకు అమలు కాలేదు. అది కాదు కూడా, ఎప్పటికి కూడా కాదు. అది తెలంగాణలో తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, ఎక్కడ కూడా కాదు. అది ఫైనల్గా చూసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాని మీద అతిపెద్ద అంటే రుణభారం అనేది వాళ్ళు తగ్గించుకోవాలనుకుంటే ఇన్కమ్ సోర్సెస్ దీంట్లో మద్యపానంలో ఎక్కువ వస్తుంది అన్నట్టు. కాబట్టి దాన్ని ఎవరిని కూడా అనలేము. అది ఓటర్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. అది అంటే ఓటు వేసేవాడు ఉంటాడు కదా, వాడు ఆలోచించి ఓటు వేసే విధానంలో ఉంటుంది అన్నట్టు. సంపూర్ణ మద్య నిషేధం కావాలనుకుంటే దానికి మద్దతుగా ఎవరైతే విరుద్ధంగా వస్తారో, సంపూర్ణ మద్య నిషేధం చేస్తా అని చెప్పే సీఎం ఎవరైనా క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకు ఓట్లు వేస్తారు. చేయమనే వాళ్ళకు, మిగతా వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేస్తుంటారంటే 100% వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే. చూసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని మీరు వస్తారని అనుకుంటున్నా.